మామ మూవీ ఎలా ఉంది? రాధా 550 స్టీల్ TMT. ఎక్స్పెషల్లీ ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ ఉంటుంది మామ. హలో మామ, వెల్కమ్ టు తెలుగు టాకర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇందాక డబుల్ ఇష్మాన్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఏంటిదంటే స్పాయిలర్ అలర్ట్. ఒకటే మాట, మళ్ళీ దెప్పేశాడు భయ పూరి గారు. మూవీ గురించి ఏం చెప్పాలి? ఈ మూవీ సీక్వెల్ కాదు, ఇస్మార్ట్ శంకర్ కి రీమేక్. అవును మామ, పూరి గారు దీనికి సీక్వెల్ తీయాలని తీయలేదు. లాగర్ చేసిన లాస్ ని రికవర్ చేయడం కోసం లేని స్టోరీని, అవసరం లేని క్యారెక్టర్స్, క్రింజ్ కామెడీని మొత్తానికి ఒక క్రాఫ్ట్ తీసుకొచ్చి దానిని మూవీ చేసి మన మొక్కన కొట్టారు. ఇస్మార్ట్ శంకర్ లో పోలీసోడి మెమొరీని హీరోకి ఎన్క్రిప్ట్ చేస్తారు. ఇందులో డబుల్ ఇస్మార్ట్ లో బిగ్ బూ అంటే విలన్ యొక్క మెమొరీని హీరోకి ఎన్క్రిప్ట్ చేస్తారు. హీరోని మార్చేశారు, క్యారెక్టర్స్ ని మార్చేశారు. సరేలే ఇన్ని మార్చేశారు కదా, స్టోరీని కూడా మార్చేస్తారులే అనుకున్నా, కానీ ఏం లేదు ప్రింట్ కుదేశాడు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటిదంటే రామ్ పోతినేని. అంతే, మన రామ్ అన్ననే ఈ మూవీకి మెయిన్ పిల్లర్. మూవీలో రామ్ అన్న ఎనర్జిక్ డైలాగ్స్ గానీ, డాన్స్ గానీ, ఆ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ గానీ చించి పడేశాడు. 100% గ్యారంటీ ఇస్తున్నా, మూవీ మొత్తాన్ని రామన్న భుజాల మీదే మోసాడు. లిటరల్లీ మూవీలో హీరోగా రామన్న లేకపోతే A1 లోనే మూవీ షెడ్కి వెళ్ళిపోతుంది. పూరి గారి మార్క్ మాత్రం ఎక్కడ కనపడలేదు. ఏమైంది పూరి సార్ మీకు? పోకరి లాంటి క్యారెక్టరైజేషన్ ఎక్కడ? టెంపర్ లాంటి టెంపర్ క్యారెక్టరైజేషన్ ఎక్కడ? మీరు రాసిన డైలాగ్స్ కొన్ని సంవత్సరాలైనా ప్రింట్ కొట్టి రీప్లే అవుతూనే ఉంటాయి. మరి ఆ పూరి గారు ఎక్కడ? నిజం చెప్తున్నా, ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడానికి కారణం మొదటి న్యూస్ స్టోరీ, ఇంకోటి స్క్రీన్ ప్లే, రామన్న, ఇక డైలాగ్స్ అండ్ మెయిన్ పిల్లర్ వచ్చేసి మ్యూజిక్. అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో మణి శర్మ గారు కూడా దెబ్బేశాడు. ఒక మారుముంత చోడ్చింత పాట తప్పిస్తే ఏ పాట కూడా మంచిగా లేదు. అదే ఇస్మార్ట్ శంకర్ మూవీ సాంగ్స్ ఇప్పటికైనా ఒక లూప్ లో వింటూ ఉంటాం. బట్ ఈ మూవీలో అంత గొప్పగా చెప్పుకునే సాంగ్స్ ఏమి. కామెడీని జనరేట్ చేయడం కోసం ఆలీ గారికి ఒక వింత రోల్ ఇచ్చి క్రింజ్ డైలాగ్స్ పెట్టి వదిలేశాడు. లిటరల్ గా చెప్తున్నా, ఇందులో ఆలీ గారి క్యారెక్టర్ కన్నా రామన్న డైలాగ్స్ కే కామెడీ ట్రాక్ బాగుంటుంది. సో మొత్తానికి మూవీ మాత్రం ఓకేగా ఉంది. ఏది కొత్తదనంగా రామన్న మాత్రం ఈ మూవీని కాపాడగలడు. ఇక్కడ ఎవరైనా మంచి కమర్షియల్ మూవీ కోసం ప్రిఫర్ చేయాలనుకుంటే రామన్న కోసం ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. లైగర్ మూవీతో పోల్చుకుంటే డబుల్ ఇస్మార్ట్ మూవీ కొంచెం బెటరే. ఇస్మార్ట్ శంకర్ లో లాస్ట్ శివుడు ఫైట్ సీక్వెన్స్ మంచిగా కలిసి వచ్చిందని ఈ మూవీలో కూడా ట్రై చేశారు. బట్ అది పీక్. ఇందులో ఏదో ట్విస్ట్ కి మైండ్ పోతుంది, లాస్ట్ లో ట్విస్ట్ వస్తుంది అని మూవీకి రిలీజ్ కి బాగా స్ప్రెడ్ చేస్తారు. ఆ ట్విస్ట్ ఏంటితో చూద్దామని చూస్తే ఇది ఆ ట్విస్ట్ అనిపించింది. ఏదో టైం పాస్ కోసం లేదా రామన్న కోసం చూసే సినిమా. పూరి గారు కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా చూడండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్. మన ఛానల్లో మిస్టర్ బచ్చన్ 3-2, డీమర్ట్ కాలనీ 2, తంగలన్ మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. ఈ ఆగస్ట్ లో ఏ మూవీకి అయితే ప్రిఫర్ చేయాలని ఆలోచిస్తున్నారా? మన ఛానల్లో పెట్టిన రివ్యూస్ చూసి తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రా. See you in next video.